నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. బాల కార్మికుల రహిత జిల్లాగా చేయడానికి కృషి చేద్దాం. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కరుణ్ కుమార్. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గ్రామాల పర్యటనలో నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి. గ్రామాల అభివృద్ధికి వార్షిక ప్రణాళిక తయారీ ముఖ్యం. జడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి. వార్తలను వివరాలు. అసంఘటిత రంగ కార్మికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు పొందాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి డాక్టర్ కరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టు న్యాయ సదన్ భవనం నందు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ మరియు జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో అసంఘటిత రంగ కార్మికులకు అవగాహన సదస్సు మరియు ఈ శ్రమ పోర్టల్ నందు అసంఘటిత రంగ కార్మికుల నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం సుప్రీంకోర్టు, హైకోర్టు, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అనేక చట్టాలను తీసుకోవడం జరిగిందని, అసంఘటిత రంగ కార్మికులు కార్మిక చట్టాల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు లేకపోతే పెద్ద పెద్ద భవనాలు నిర్మించడం సాధ్యం కాదని, భవన నిర్మాణాల్లో కార్మికుల కృషి చాలా ఉందన్నారు. భవన మరియు ఇతర నిర్మాణ పనులు చేసేటప్పుడు అనుకోని పరిస్థితుల్లో ప్రమాదాలు జరిగితే మీ కుటుంబానికి ఆసరాగా కార్మిక సంక్షేమ బోర్డు ఉంటుందన్నారు. కార్మికులు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు మరియు కేంద్ర ప్రభుత్వం అందజేసే ఈ శ్రమ్ కార్డులు తీసుకోవాలన్నారు. భవన నిర్మాణ కార్మికులు తాపీ పనివారు, తవ్వకం, సెంట్రింగ్, రాడ్ బెండింగ్, ప్లంబింగ్, శానిటరీ, పెయింటర్, టైల్స్ పనివారు, ఎలక్ట్రీషియన్, వెల్డింగ్, ఇటుక, సున్నం బట్టీలు, రిగార్లు, క్వారీ కార్మికులు, బావులు తవ్వడం, పూడిక తీయడం, వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు మొదలైన వారు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు పొందాలని, గుర్తింపు కార్డు కలిగి ఉండటం వల్ల కార్మిక శాఖ ద్వారా అనేక సంక్షేమ పథకాలు పొందవచ్చని తెలిపారు. వైఎస్ఆర్ బీమా పేదలకు ఓ వరం లాంటిదని పొంగనూరు మున్సిపల్ చైర్మన్ అలీ బాషా అన్నారు. 3వ వార్డు కొత్తపేటకు చెందిన కరుణాకర్ ఇటీవల మృతి చెందడంతో వైఎస్ఆర్ బీమా క్రింద మంజూరైన ₹1,00,000 మృతుని భార్య సంధ్యకు అందజేశారు. 6వ వార్డులో ఇటీవల మృతి చెందిన భాగ్యలక్ష్మి, మణికంఠ ఇరువురి కుటుంబ సభ్యులకు వైఎస్ఆర్ బీమా ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ₹2,00,000 మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు వైస్ చైర్పర్సన్ లలిత పంపిణీ చేశారు. కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు. మా కూతురు అనారోగ్యంతో భాగ్యలక్ష్మి చనిపోయింది. వైఎస్ఆర్ బీమా పథకం కింద మాకు ₹1,00,000 సాయం చేసినారు. మాకు ఎంతో సహాయం చేసినారు. అమ్మఒడి అవుతుంది మా మనవడికి. మాకు ఇల్లు అయింది, పెన్షన్ వస్తూ ఉంది. అన్ని విధాలా మాకు ఆదుకున్నారు. రామచంద్ర అన్నగారికి ఎంతో రుణపడి ఉంటాము. జగనానికి ఎంతో రుణపడి ఉన్నాము. నా పేరు కవిత. మా ఇంటి హెల్త్ బాగాలేక చనిపోయినాడు. జగన్ అన్న వైఎస్ఆర్ బీమా తరఫున ₹1,00,000 అందించినాడు మా కుటుంబానికి. పెద్ద ఆయనకి, జగన్ అన్నకి రుణపడి ఉంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మన 6వ వార్డులో భాగ్యలక్ష్మి అనే ఒక మహిళ ఒక 2 నెలల క్రితం చనిపోవడం జరిగింది. మన వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ బీమా ద్వారా వారికి ₹1,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చనిపోయినప్పుడే కూడా 10,000 మట్టి ఖర్చులకు గాను అప్పటికప్పుడు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అన్ని ప్రాసెస్ అయిన తర్వాత వాళ్ళకి మిగిలిన 90,000 అమౌంట్ కూడా ఇప్పుడు చేరడం జరిగింది. ఇది ఎక్కడ గానీ ఒక లంచాలు గాని, ఒక మధ్యవర్తిత్వం గాని లేకుండా మన జగనన్న పెట్టినటువంటి సచివాలయం ద్వారా ఇది ఇవ్వడం జరిగింది. ఎక్కడ గానీ దీనికి లంచాలు అనేది కానీ ఏం లేకుండా నేరుగా వీళ్ళ అకౌంట్లకే చేరడం జరిగింది. కాబట్టి వీళ్ళంతా కూడా చాలా హర్షిస్తున్నారు. అదేవిధంగా ఈ సహాయం వీళ్ళకి చేసినటువంటి జగనన్నకి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే 2వ దశ పనులకు సంబంధించి భూ సేకరణలో భాగంగా రైతులకు న్యాయం చేయడం జరుగుతుందని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం పలమనేరు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవే 2వ దశ పనులకు సంబంధించి భూ సేకరణలో భాగంగా భూమి కోల్పోతున్న రైతులతో మరియు పలమనేరు ఆర్డీఓ, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట, బంగారుపాలెం తహసీల్దార్లతో అవార్డు పాస్ చేసే అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎక్స్ప్రెస్ హైవే 2వ దశ పనులు చేపట్టేందుకు అవార్డు పాస్ చేసే విషయంలో
కోర్టులలో భూ తగాదాల్లో ఉన్న భూములు ఇప్పటి వరకు నష్టపరిహారం జమ కాని రైతులతో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత తహసీల్దార్లతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతామన్నారు. భూమి కోల్పోయిన రైతులలో ఇంకను మిగులు భూమి ఉన్న పొలాలకు దారిని చూపాలని పలువురు రైతులు ఇన్ఛార్జ్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా ఈ సమస్యను పరిష్కరించేందుకు రైతులకు హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో పలమనేరు ఆర్డీఓ మనోజ్ కుమార్ రెడ్డి, పలమనేరు, బైరెడ్డిపల్లి, వీకోట, బంగారుపాలెం తహసీల్దార్లు కుప్పుస్వామి, కుమారస్వామి, చిట్టిబాబు, అనిల్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవం శ్రీ సుకుటూరు గంగమ్మ మంగళవారం సాయంత్రం భక్తుల చేతుల మీదుగా విశేష పూజల్ని అందుకుంది. మహిళలు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి చలువ దీపాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ललाटमृतोद्भवा चक्षुषी सुविशालाक्षी श्रवणे सागराम्बुजा प्राणं पातु वरारोहा जिह्वा मान्मायरूपिणी मुखं पातु महालक्ष्मीः कंठं वैकुण्ठवासिनी स्कन्धं मे जानकी पातु भुजौ भार्गवनन्दिनी बाहू त्वौ द्रविणी पातु करौ हरिवराङ्गना वक्षः पातु च श्रीदेवी हृदयं हरिसुन्दरी कुक्षिं च वैष्णवी पातु नाभिं भुवनमातृका कटिं च पातु वाराही सच्चिनी देवदेवता ऊरू नारायणी पातु తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పొంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి చెప్పారు. మండలంలోని మోదుగులపల్లి, ఎంసీపల్లి పంచాయతీల్లో మంగళవారం పర్యటించి ఇంటింటికి కరపత్రాలతో ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే పథకాలు వివరించారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి, సివిరెడ్డి, గిరి, బాలాజీ, కుమార్, జనసేన పార్టీ నాయకులు పగడాల రమణ, విరూపాక్షి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం జెడ్పీ సమావేశపు మందిరంలో గ్రామ పంచాయతీల అభివృద్ధి వార్షిక ప్రణాళిక 2024-25 పై జిల్లా స్థాయి అధికారులు, ఎంపీడీఓలు, ఈఓ, పిఆర్ అండ్ ఆర్డీపీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలు, మండలానికి ఒక పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లకు 2 రోజుల శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని ఆర్థిక ప్రణాళికలో పొందుపరచాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అంశాలతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో అవసరమైన అంశాలను కూడా ప్రణాళికలో పొందుపరచాలన్నారు. వార్షిక ప్రణాళికల తయారీలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రాంతాల వారీగా ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. గ్రామ సభల నిర్వహణ తేదీని గ్రామ పంచాయతీ సెక్రటరీల ద్వారా టామ్లు వేయడం, నోటీసులు అతికించడం ద్వారా ప్రతి గడపకు తెలిసేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి డిపిఓ లక్ష్మి, డిఆర్సి జిల్లా కోఆర్డినేటర్ షణ్ముగరాం, డిఎస్ఓ శంకరన్, డిడి ఫిషరీస్ శ్రీనివాస్, డ్వామా ఏపీడీ ఉమావాణి తదితరులు పాల్గొన్నారు. జీపీడీపీ గ్రామ పంచాయతీ ప్రణాళిక మీద 2 రోజుల శిక్షణ కార్యక్రమానికి మన గౌరవ అధ్యక్షులు, మన సీఈఓ గారికి, అదేవిధంగా అధికారులకు, మండల స్థాయి అధికారులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. ఫ్రైడే, సాటర్డే జీపీడీపీ ట్రైనింగ్ కాళహస్తిలో జరిగింది. దాని మీద క్షుణ్ణంగా ఏమంటే ప్రతి ప్లాన్ ఎవరి ఇయర్ కూడా మనం ఇదే విధంగా కూడా జరుపుకుంటా ఉన్నాము. ఈసారి అలా కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ గ్రామ పంచాయతీకి ఏమిస్తుంది, దాని మీద మనము ప్లాన్ రెడీ చేయాలి గ్రామ పంచాయతీలో. ఆ ప్లాన్ వచ్చి మళ్ళీ మండల్ ప్లాన్ వచ్చి జడ్పీకి వస్తుంది. కాబట్టి దాని మీద క్షుణ్ణంగా 2 రోజులు ట్రైనింగ్ జరపడం కూడా జరుగుతూ ఉంది. ఈటీసీకి పోవడం, ఒక రోజు విజయవాడలో తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ డే ఇంకా ఈరోజు రేపు మ్యాండేటరీ కాబట్టి మళ్ళీ మీరు మండల స్థాయిలో 12వ తేదీ నుంచి మీరు పెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ పెట్టుకుంటేనే 30 కంప్లీట్ అవుతుంది. ఆ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఆ డిపార్ట్మెంట్ సైడ్స్ కూడా రమ్మన్నాము. క్లారిఫై చేసుకుని పూర్తి స్థాయిని తీసుకోవాలి. మీకు ఒక ఫార్మాట్స్ కూడా ఇవ్వడం జరిగింది, రేపు ఎవాల్యుయేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒక ప్రణాళిక ఎట్లా ప్లాన్ చేయాలి కూడా ఈరోజు మధ్యాహ్నం రాసింది. అక్కడి నుంచి ఎలక్షన్ కమిషన్ గారు మన సుధాకర్ గారు మీకు ఇంట్రాక్షన్ ఉంటారు, కమిషన్ గారు తిరుగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మీరు తొందరగా తెలుసుకోండి. ఈ ప్రణాళిక కొత్తది కాగానే మీకు షేర్ చేస్తాయి. కన్సర్న్ స్కీము, కన్సర్న్ హెచ్ఓడి, ఫండ్స్లో ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది. మీకు ఐడెంటిఫై ఇవి మన మీకు బాలసభలో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎక్కువ ఎంత మొత్తం ఇన్వాల్వ్ చేస్తామో అంత సక్సెస్ ప్రోగ్రామ్. కాబట్టి ప్రాంతీయ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పిలవాలి. మీకు అందరికీ ఇప్పుడు వాలంటీర్స్ ఉన్నారు, విలేజ్ సైడ్ స్టాఫ్ ఉన్నారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చేది చాలా కష్టమే ఉండదు. సభలో ఈ పలానా మండలంలో, పలానా గ్రామ పంచాయతీలో, పలానా గ్రామ సభలు ఎక్కువ మంది జనాలు వచ్చారు, వీళ్ళు అటెండ్ అయ్యారు. అవన్నీ కూడా మనం ఈ పోర్టల్ అప్లోడ్ చేయాలి విత్ ఫోటోస్ సహా. కాబట్టి ఎవరైతే ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తారో వాళ్ళు కూడా మన రాష్ట్రాల్లో గమనించడం, గుర్తించడం జరుగుతుంది. తగిన ప్రాసెస్ కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఆదర్శవంతమైన ప్రణాళికలు మనము అందరూ కూడా గ్రామ స్థాయిలో తయారు చేసుకొని ఒక జిల్లా నుంచి కూడా కంపల్సరీగా అన్ని నియమ నిబంధనలతోటి ఒక మోడల్ ప్లాన్ సబ్మిట్ చేశారు అనే ప్రశంసలు అందుకునేట్టుగా మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ గుడ్ వర్క్షాప్ ప్రోగ్రామ్ తీసుకున్నటువంటి జెడ్పీసీఓ గారికి, షణ్ముగం గారికి అండ్
డిప్యూఓ మేడం గారికి, ఇక్కడ చేసిన మీ అందరికీ కూడా, మీకు అందరికీ తెలుసు పంచాయతీ కూడా పునాదులు ఈ పంచాయత్సే. సో 72 years నుంచి పంచాయతీ ఎంత పటిష్టంగా ఉన్నాయి అన్నదానికి ఎవ్రీ టైం ఒక టీచర్ ఏ విధంగా లెర్న్ చేస్తూ ఉంటే ఆ స్కూల్లో పిల్లలకి పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయో ఆ విధంగానే ఎంపీడీఓ ఇస్ ద నోడల్ ఏజెన్సీ ఫర్ యువర్ మండల్. సో అక్కడ జరిగేటువంటి పంచాయత్ యాక్టివిటీస్ కానీ, పంచాయత్ యాక్టివ్గా ఉంది కానీ అదర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ జరగాలి అంటే ఎంపీడీఓ హ్యాస్ టు ప్లే కీ రోల్. దీంతో పాటు ఇప్పుడు మనకు ఆల్ సెంట్రల్ స్కీమ్కి కూడా లింక్ అవుతున్నాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మా ఎస్ఎస్జీస్ తీసుకున్న కూడా లోగోస్ యాప్ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద సెంటర్. సో అన్నింటినీ కూడా వీఆర్ గోయింగ్ టు అప్డేట్. సో ఇక్కడ ఏది అప్డేట్ చేసి ఇవ్వగలుగుతున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మా పంచాయతీలో స్ట్రీట్ లైట్ లేదు, అలాంటిది మనం ఈ ప్లాన్లో మీరు పొందపరిస్తేనే రేపు స్టేట్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేషన్కి ఈ సెంట్రల్ మనం ఇక్కడ పంపించినటువంటి ఈ ప్లాన్కి కోరిలేషన్ అవుతేనే దెన్ వీఆర్ గెటింగ్ ద ఫండ్స్. సో దయచేసి ఈ తీసుకునేటప్పుడు మీరు కూడా సంఘ మీటింగ్స్ని బాగా మామూలుగా టీచర్స్ అసోసియేషన్స్ని, హెడ్ మాస్టర్ని పిలుచుకొని ఒక మీటింగ్ కండక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా జనరల్గా మనకు మండల సమైక్య మీటింగ్స్, వివో మీటింగ్స్ ఉంటాయి. అక్కడ కూడా ఆ మహిళలకు జీవన ఉపాధికి కావాల్సినటువంటివి ఏమున్నాయి, ఇంకా వీళ్ళకి అవసరానికి ఏమున్నాయి, అదర్ ఏదైనా యాక్టివిటీస్ వీళ్ళకి కావాలా, అది కూడా ఈ ప్లాన్లో పొందపరచాల్సి ఉంటుంది. 7-8 కాలమ్స్ ఆర్ దేర్. సో ఒకసారి మీరు ఇది సబ్మిట్ చేసేటప్పుడు ఆ మండల సమైక్య వాళ్ళని కూడా పిలిపించుకొని వాళ్ళ నీడ్స్ని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ గుడ్. దీంతో పాటు సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, పెన్షన్స్ ఇస్తున్నాము, ఇన్సూరెన్సెస్ ఇస్తున్నాము. అదేవిధంగా దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన విచ్ ఇస్ వన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్. సో అది కూడా మీరు ఒక్కసారి డిస్కస్ చేసి ఆ కాలమ్స్ అన్ని నింపగలిగితే వి విల్ డూ ఇట్ ఫ్రూట్ఫుల్లీ. వన్స్ అగైన్ ఐ యామ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ 2 days training. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. మంగళవారానికి 29వ రోజుకు చేరుకుంది. పుంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసనలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను సాధించేంత వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఈరోజు 29వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వము మొన్న ఎస్మా చట్టాన్ని విడుదల చేసింది. నిన్న సాయంత్రం వరకు, అంటే 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల విధుల్లో జాయిన్ కావాలా, లేకపోతే వర్తిస్తుందని చెప్పారు. ఆయన మాకు డెడ్ లైన్ ఇచ్చినారు. ఇప్పుడు మేమే డెడ్ లైన్ ఇస్తున్నాము. సంక్రాంతి లోపల మాకు జీతాలు పెంచారనే శుభవార్త చెప్పాలని మేము కోరుకుంటున్నాము. మేము చేస్తున్న డిమాండ్లు 2. ఒకటి శాలరీ పెంచాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి. ఇవి 2 పట్టించుకోవడం లేదు. ఇంతకు మునుపు ఏ ప్రభుత్వం కూడా అంగన్వాడీల పట్ల ఇంత వివక్షణత అనేది చూపించలేదు. ఈ ప్రభుత్వానికి ఎందుకో అంగన్వాడీల పట్ల మంచి అభిప్రాయం అనేది లేదని నేను అనుకుంటున్నాను. మీరు కానీ సంక్రాంతి లోపల శాలరీస్ మాకు పెంచి స్వీట్ న్యూస్ ఇస్తే మేము సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలనుకుంటున్నాము. అలా కాని పక్షంలో ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేస్తామని, ఇంకా ఎక్కువ చేస్తామని తెలియజేస్తున్నాను. జగనన్న ప్రభుత్వంలోనే మహిళలు అన్ని రంగాల్లో వృద్ధి సాధించి మహారాణులు అయ్యారని రాష్ట్ర విజువల్ ఆర్ట్స్ డైరెక్టర్ అంజుబాబు అన్నారు. మంగళవారం చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల, లద్దిగం, కాట్పేడి గ్రామాలలో డ్వాక్రా స్వయం సహాయక సంఘాల సభ్యులతో వైఎస్ఆర్ ఆసరా ప్రీ లాంచింగ్ కార్యక్రమాలు జడ్పీటీసీ దామోదరరాజు, ఎంపీపీ రామ్మూర్తితో కలిసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు హారతి, సరిత, కృష్ణారెడ్డి, శ్రీరాములు, నాయకులు రెడ్డెప్పరెడ్డి, రాజారెడ్డి, గంగిరెడ్డి, రామకృష్ణ, ఏపీఎం నర్వోత్తం రెడ్డి, సీసీలు, సంఘం మిత్రులు పాల్గొన్నారు. మరి మహిళలు మరి అన్ని రంగాల్లో ముందుండాలా. మహిళలు ఎప్పుడైతే ఆర్థికంగా బాగుంటారో ఆ కుటుంబం బాగుపడుతుంది, ఆ గ్రామం బాగుపడుతుంది ఉద్దేశంతోనే జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ కూడా పెద్దపీట వేస్తూ మరి మహిళలకు అన్ని కూడా అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి మహిళలకు 50% స్థానిక సంస్థల్లో కానీ, అదేవిధంగా రాజకీయ పదవుల్లో కానీ, మరి అన్నింటిలో కూడా 50% పదవులంతా కూడా మీకు 50% రిజర్వేషన్ ప్రకారం మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈరోజు రాష్ట్ర హోంమంత్రి కూడా మరి మహిళ. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కానీ మన మంత్రివర్యులకు కానీ మహిళలు అంటే చాలా అభిమానం. ఎందుకంటే మీరు మాట చెప్తే మాట తప్పరు. మీ అందరి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ముందు కూడా 151 స్థానాల్లో గెలవడం జరిగింది. మరి చెప్పిందే తడవుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పాదయాత్రలో తను చెప్పిన విధంగా
నవరత్నాలే కాకుండా మరి 35 పథకాలన్నీ కూడా మీకు ఈ రోజు పట్టణంలోకి నేరుగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఆలోచన చేయండి. మనకి ఈ స్థానికంగా ఉంటూ మన బాగోగులు చూసుకుంటూ మనకి ఎవరైతే అందుబాటులో ఉంటారో మన బాగోగులు ఎవరైతే చూస్తున్నారో మన బతుకులు ఎవరైతే బాగుపరుస్తున్నారో అలాంటి నాయకులు మనం సహాయం చేయాలి. కానీ 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి కొత్త మాట చెప్పే వాళ్ళ గురించి మీరు నమ్మద్దండి. మరి పెద్ద ఆయన ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీకు 5 సంవత్సరాలు మీకు సర్వీస్ చేశారు, సేవలు చేశారు. వారి సేవలకు మనం రుణం తెచ్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో పెద్ద ఆయన్ని ఆశీర్వదించి ఫ్యాన్ గుర్తు మీద మరి పెద్ద ఆయనకు మిత్రులకు మీరు ఓట్లేసి వాళ్ళకి అఖండ మెజార్టీ ఈ పంచాయతీ తరఫున గెలిపించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ మీకు ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాను. బాల కార్మికుల రహిత జిల్లాగా చేయడానికి సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి కరుణ్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా కోర్టు న్యాయ సదన్ భవనం నందు బాల కార్మికుల హక్కులకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాల కార్మికుల రహిత జిల్లాగా తయారు చేయడానికి సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీ నుండి జనవరి 11వ తేదీ వరకు జిల్లాలో సంబంధిత శాఖ అధికారులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. బాలలకు భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు కల్పించిందని 14 సంవత్సరాలలోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే వారి ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఫ్యాక్టరీలు మరియు గనుల వంటి ప్రమాదకర ప్రదేశాల్లో పిల్లల్ని నియమించడం వారి ప్రాథమిక విద్యా హక్కును కోల్పోతారు. దేశ అభివృద్ధి కోసం వారిని విద్యావంతులుగా తయారు చేయాలన్నారు. ఎక్కడైనా 14 సంవత్సరాల లోపు పిల్లలు పనిలో ఉంటే వారిని గుర్తించి పాఠశాలలో చేర్పించడానికి సంబంధించిన శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. 14 సంవత్సరాల లోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే కార్మిక చట్టం ప్రకారం వారిపై కఠినమైన చర్యలు తీసుకుని జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తూ ఉంటే వారిని గుర్తించి సంబంధిత శాఖ అధికారులకు సమాచారం అందజేయాలన్నారు. బాల కార్మికుల చేత పని చేయించడం నేరం మరియు మేము మద్దతు ఇవ్వం. బాల కార్మిక వృత్తి వల్ల వారి బాల్యం పోతుందని ప్రమాణం చేయాలన్నారు. మరి అనేక మంది బాలికల్ని ఎక్కడైతే నిర్బంధంలో ఉండి మరి వాళ్ళు ఆ బాల కార్మిక వ్యవస్థలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా మనము గుర్తించి వాళ్ళు స్వేచ్ఛావాయులు పీల్చుకోవడమే కాకుండా విద్యా సంస్థల్లో కూడా చేర్పించడం జరిగిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. మన నూతన సంవత్సర ఆవిష్కారాల సందర్భంగా మనం ఈ ఆపరేషన్ స్వేచ్ఛ అంటే మా బాల కార్మికుల రహిత సమాజాన్ని నిర్మించడం ఒక కళే కాకుండా నిజమైనటువంటి స్వరూపంలో చూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈ సందర్భంగా మన పోలీస్ అధికారులు అలాగే లేబర్ డిపార్ట్మెంటు, దిశ పోలీసు, ICDS ఇలాంటి అనేక విభాగాలన్నీ కూడా ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించాల్సిందిగా నేను సవినయంగా వారిని ప్రార్థిస్తున్నాను. కారణం ఏంటంటే ఆపరేషన్ ముష్కాన్ అది యాక్చువల్గా ఒక ఉర్దూ పదం. ఆపరేషన్ ముష్కాన్ అంటే ఎక్కడైతే మరి ఆ యొక్క మొహాల్లో ఆనందం లేకుండా విచారవదనంతో ఉన్నటువంటి ఆ యొక్క బాలికల మోముల మీద చిరునవ్వును నింపడమే ఆపరేషన్ ముష్కాన్. ఆపరేషన్ ముష్కాన్ అంటేనే అదే చిరునవ్వుని కలగజేసే ఒక ముఖాన్ని కలగజేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతూ ఇన్వెస్టిగేషన్ సిఐడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సూచనల మేరకు మనం ఏంటంటే 5th జనవరి నుంచి 11 జనవరి వరకు ఈ ఆపరేషన్ ముష్కాన్ జిల్లా వ్యాప్తంగా తిరుపతి, చిత్తూరు అలాగే మదనపల్లి జ్యూరిస్డిక్షన్స్లో ఉన్నటువంటి మన పాత న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఆపరేషన్ ముష్కాన్ నిర్వహించి పిల్లల్ని మరి ఎక్కడైతే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారో ఆ పరిస్థితుల నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని కూడా సమాజంలో ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి మనం అందరం కృషి చేస్తాము. ఆ కృషిలో మంచి ఫలితాలను సాధిస్తామని నేను మనసావాచ కర్మన మరి భావిస్తూ జై. వంటింట్లో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అయిన ప్రమాదంలో కుటుంబ సభ్యులు త్రుటిలో ప్రాణాలతో బయటపడగా వంటింట్లోని వస్తువులు కాలిపోయాయి. మంగళవారం సాయంత్రం పొంగనూరు పట్టణం తాటిమాకులపాలెనికి చెందిన వాసుదేవరెడ్డి ఇంట్లో వంట గ్యాస్ లీక్ అయ్యి మంటలు రావడంతో చుట్టుపక్కల ఉన్న నివాసితులు వెంటనే స్పందించి జాగ్రత్తగా గ్యాస్ సిలిండర్ను ఇంటి బయటకు తీసుకొచ్చేశారు. అప్పటికే వంటింట్లో వస్తువులు కాలిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ వారు ప్రమాద స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పారు. గ్యాస్ సిలిండర్ ఉపయోగించే విధానం గురించి అవగాహన కల్పించారు. జిల్లాలోని
ఖజానా కార్యాలయాల్లో స్ట్రాంగ్ రూముల్లో వివిధ ప్రభుత్వ శాఖలు భద్రపరిచిన ఎన్నికలకు సంబంధించిన వస్తువులను పరిశీలించి అవసరం లేని వాటిని తక్షణమే తొలగించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్ వద్ద గల సమావేశపు మందిరంలో జిల్లా ఖజానా కార్యాలయాల్లో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచిన వస్తువులపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ కలెక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న సాధారణ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఖజానా కార్యాలయాల్లో ఎన్నికల సామాగ్రి నిల్వ చేయడం జరుగుతుందని, ఈ కారణంగా వివిధ శాఖలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లు, ఫైళ్లు, వస్తువులను తొలగించేందుకు రాష్ట్ర ఖజానా శాఖ జిల్లా స్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. జిల్లా ట్రెజరీ, సబ్ ట్రెజరీల్లో శాఖల వారీగా భద్రపరిచిన వస్తువులను తిరిగి తీసుకునేవి, తొలగించవలసినవి, భద్రపరచాల్సినవి అనే 3 విభాగాలుగా గుర్తించేందుకు ఈ సమావేశంలో నిర్ణయించామని పేర్కొన్నారు. న్యాయపరంగా సమస్యలను లేని ఫైళ్లను తొలగించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి రాజశేఖర్, జిల్లా ట్రెజరీ అధికారి రామచంద్ర, జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మి, జిల్లా రిజిస్టర్ రామచంద్ర, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మనము ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది, అక్కడ మనము హ్యాండ్ అవుట్ చేసి ఆ టైంలో అక్కడ కస్టోడియన్గా వాళ్ళని ఉంచడం జరుగుతుంది. దీని ప్రతిదానికి కూడా టైం లైన్స్ ఉన్నాయి. టైం లైన్స్ ప్రకారం అది మనం ఏమైనా డిఆర్ గారు చెప్పినట్లు ఏదైనా పిటిషన్స్ పెండింగ్ ఉంది, ఏదైనా కంప్లైంట్స్ పెండింగ్ ఉంది, అట్లాంటివి ఏమైనా ఉంటే తప్ప మిగతాది మన టైము అయిన తర్వాత మనం రికార్డ్ ఎలా డిస్పోజ్ చేసుకుంటామో దాని ప్రకారం అవి డిస్పోజ్ చేసుకోవచ్చు. అందుకని ఇక్కడ మీకు ఎలక్షన్ రిలేటెడ్ కొన్ని ఉంటాయి కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లేదా జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఇట్లా ఏమైనా స్పెసిఫిక్గా ఉంచాల్సిన అవసరం ఉందనుకుంటే అది మా దృష్టిలో పెడితే వాళ్ళు అవి రిటైన్ చేస్తారు, మిగతా అందరూ డిస్పోజ్ చేస్తారు. ఎవరెవరైతే ఆ రోజు స్టోర్ చేశారో చేసి మీరు దీని మీద కూలంకషంగా ఎగ్జామినేషన్ చేసుకొని రిటైన్ చేయాల్సిన అవసరం ఉంటే రిటైన్ చేసేదానికి రిమార్క్స్ ఇవ్వండి, లేదు అంటే డిస్పోజల్కి విత్డ్రా చేసుకోవడానికి ఇస్తే అది విత్డ్రా చేసుకొని డిస్పోజ్ చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల కార్మికుల రహిత జిల్లాగా చేయడానికి కృషి చేద్దాం. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి కరుణ్ కుమార్. రాష్ట్రాభివృద్ధి టీడీపీతోనే సాధ్యం. గ్రామాల పర్యటనలో నియోజకవర్గ ఆ పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. గ్రామాల అభివృద్ధికి వార్షిక ప్రణాళిక తయారీ ముఖ్యం. జడ్పీసీఓ ప్రభాకర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.